యష్మిని మాత్రం భయంకరంగా అప్రిషియేట్ చేయాలి. ప్రేరణ కూడా చాలా నోటి దూల. ఈ రోజు నాకు సోనియా రిలేటివ్ ఒకరు కాల్ చేశారనమాట. రెచ్చగొట్టుకో అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయినా వాళ్ళు రెచ్చగొడతానే ఉన్నారు. అబ్బాయికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారనేసి అనిపిస్తుంది బిగ్ బాస్ అన్ని మాటలు మాట్లాడిన దానికి. నబీలు తోపు అనిపించింది అబ్బా. మణికంఠ చాలా జీల్ ఉంది గేమ్ ఆడాలి గెలవాలి అని చెప్పేసి. సోనియా అని పేరు వస్తే సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా. విష్ణుప్రియ మాత్రం ప్రేరణ కొరకాలి అనేసి అనుకునింది. అది తప్పు కాదా? ప్రేరణ వచ్చి కాల్ యూజ్ చేస్తే తప్పు అయిపోయిందా? హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ ఇంక మీట నేను రోజు మార్నింగే రివ్యూ పెడదామనేసి అనుకుంటాను. ఎందుకంటే మంచిగా ఒక ప్రోమో లాగా ఎడిట్ చేసి నా రివ్యూలో ఉండే మంచి మంచి పాయింట్స్ అంతా స్టార్టింగ్ 1 minute లాగా పెట్టినంటే అద్భుతంగా ఉంటుంది. సో దాన్ని బట్టి ఎక్కడ ఏ పాయింట్ వస్తుంది ఏం కథ అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారు. సో ఈ రోజు ఎపిసోడ్ నేను స్టార్ట్ చేసే ముందు, రివ్యూ స్టార్ట్ చేసే ముందు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నా సెటప్ చూడండి, ఎంత కష్టపడి సెటప్ చేసి పెట్టుకున్నాను. సో అందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఎంత కష్టపడతానో మీకు తెలీదు. యాక్చువల్లీ లైవ్ చూస్తూ ఉన్నాను, బట్ ఈ మధ్య లైవ్ మానేసిన. ఎందుకురా అంటే నేను లైవ్ చూసినా కూడా వేస్ట్. నేను ఆ రివ్యూ చేసిన లైవ్లో ఏం జరుగుతుంది అనేసి చెప్పినప్పుడు ఎవరు చూడట్లా. సరేలే ఇంక వదిలేస్తాము, ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదేమో లైవ్లో జరిగేది చూసేది అని చెప్పేసి. యాక్చువల్లీ అదంతా మ్యాటర్ కాదు. నేను కూడా 2 రోజులు కొంచెం బిజీగా తిరుగుతున్నాను. ప్లస్ ఒంట్లో కూడా బాగాలేదు కాబట్టి నిద్రపోతాను. టాబ్లెట్లు వేసుకున్నట్టు నిద్ర వస్తుంది. అట్టే నిద్రపోతున్నాను, లైవ్లు కొంచెం మిస్ అవుతున్నాను. మధ్యలో కొన్ని పాయింట్స్ చూస్తున్నాను, కానీ ఆ కొన్ని పాయింట్స్ చెప్తే ఏం గలీజ్గా ఉంటుందని చెప్పేసి చెప్పట్లేదు. అండ్ ఈరోజు ఎపిసోడ్లో అబ్బా అస్సలు ఈ మగ పిల్లకాయలు వేస్ట్ అనిపించింది. ఆడపిల్లకాయలు ఏమాడినారు అబ్బా అబ్బా అబ్బా. మెయిన్గా నిజంగా చెప్పాలా, యష్మిని మాత్రం భయంకరంగా అప్రిషియేట్ చేయాలి ఈరోజు మాత్రం. ఎందుకంటే ఈ అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్పేసి ఒక ఉమెన్ కార్డ్ యూజ్ చేయకుండా, నిన్న టాస్క్లో కూడా ఉంటుంది అబ్బాయిలు అమ్మాయిలు తేడా ఏంటి, గేమ్ ఆడండి ఫస్ట్ అని చెప్పేసి, ప్లస్ ఫిజికల్గా వీక్ అంటే ఆడద్దండి, అన్ని గేమ్లు ఇట్లా ఆడితే ఎట్లా, అది ఇది అని చెప్పేసి భయంకరంగా ఆడుతూ ఉన్నది యష్మి మాత్రం. నాకు యష్మి చాలా 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 బాగా నచ్చింది ఈ రోజు గేమ్లో మాత్రం. బేసిక్గా పిల్ల గేమ్ అంటేనే హైపర్ అయిపోతుంది భయంకరంగా. అండ్ విష్ణుప్రియ సీత చాలా ఓవర్ చేస్తున్నారు, చాలా అతి చేస్తున్నారు అనేసి అనిపించింది. ఏ పాయింట్లో అనిపించింది ఏమి అనేసి చెప్తా. విష్ణుప్రియ కూడా చాలా రెచ్చగొడుతుంది అనమాట ప్రేరణని. ప్రేరణ కూడా చాలా నోటి దూల, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంది అనేసి అనిపిస్తుంది. కానీ సో బేసిక్గా ఈరోజు టాస్క్లో ఏమిరా అంటే ఆ టాస్క్ అట్లాంటిది, ప్లస్ బిగ్ బాస్ వచ్చి అనుకునింది చేసినాడు. వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టాలి, అందరి మధ్యలో కలిపి గొడవలు పెట్టాలనుకుంటున్నాడు. ఫుడ్ తగ్గించేసినాడు, ఇంకా గొడవలు స్టార్ట్ అయినాయి. ఫుడ్ నిద్ర లేకపోతే భయంకరంగా ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. ప్లస్ ఆ టాస్క్ కూడా ఇరిటేషన్ తెప్పించే టాస్క్ కాబట్టి భయంకరంగా ఇరిటేట్ అయినారు. ప్రతి ఒక్కరు ఇరిటేట్ అయినారు. ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు పడి ఓయమ్మ స్వామి బిందెల దగ్గర కూడా ఇంకా తక్కువ కొట్టుకుంటారేమో. వాళ్ళు మాత్రం హౌస్లో అంత భయంకరంగా కొట్టుకున్నారు. ఇంకా పృథ్వీ అయితే యాడ్ ఎవరినైనా మర్డర్ చేస్తాడా, చంపేస్తాడా, గొంతు పీసి చంపేస్తాడా, పేక పీసి చంపేస్తాడా, ఇంకేమైనా కొట్టేసి ఏమైనా బండ ఎత్తి తల మీద వేసేసి, లేకపోతే ఆ ప్రభావతిని ఎత్తి ఎవరో ఒకరి మీద వేసేసి చంపేస్తాడా అనిపిస్తుంది. బిగ్ బాస్ ఆగిపోతుందేమో అనేసి. బిగ్ బాస్ 8లో ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఆపేదానికే ఉన్నారు అనేసి అనిపిస్తుంది. ఒకటి వచ్చి పృథ్వీ వైలెన్స్ యూజ్ చేసి ఆపేస్తాడు అనిపిస్తుంది. ఆ పిల్లడు మణికంఠ ఏమో సెల్ఫ్ హట్టింగ్ చేసుకుని సెల్ఫ్ వైలెన్స్ యాడ సూసైడ్ చేసుకుంటాడు, హౌస్లో డిప్రెషన్ ఎక్కువైపోయి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఏమిరా స్వామి వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు అనేసి అనిపిస్తుంది. ఇంకొకరు మూడో మనిషి ఏమంటే ఆదిత్య ఓం. ఆదిత్య ఓం 50 ఏళ్ళు ఆయన గట్టిగా అరుచుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటా, ఆయన ఆడగుండా అయిపోతుంది అని చెప్పేసి అదొక భయం వేస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు బిగ్ బాస్ ఆపిచ్చేదానికే ట్రై చేస్తున్నారేమో ఇండైరెక్ట్గా అనిపిస్తుంది. ఈ అబ్బాయి ఏమో బిగ్ బాస్లో ఉండే తిడతాడు. బయట నుంచి మేము రివ్యూవర్స్ వాళ్ళని వీళ్ళని తిడతా ఉంటే అది మ్యాటర్ కాదు. లోపల ఉండి అబ్బాయి తిడతా ఉంటాడు. అసలు ఒక టాస్క్ కార్డు అసలు ఎందుకు చీఫ్ని చేసినారో, అబ్బాయి చీఫ్ కాదు చీఫ్ అనేసి అనిపించింది. సో ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది ఏమి అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకుందాం ప్రతి ఒక్కటి పిన్ బై పిన్, ఓకేనా? ఒకవేళ వీడియో ఎవరైనా రివ్యూ మీకు ఎవరైనా ఏం కనిపించదో ఏం చెప్తానంటారా స్వామి, ఎవరికైనా ఎపిసోడ్ చూడకపోయింటే కూడా నా రివ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో డైలీ పని చేయండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇమీడియట్గా ఓపెన్ చేసి చూసేయచ్చు అనమాట. సో బేసిక్గా నబీల్ సంచాలక్ కాబట్టి చెప్తా ఉన్నాడు, గుడ్లు ఎవరు గడిలో పెట్టద్దండి, కూత రాకముందే రెడ్ లైన్ దాటద్దండి, పైప్ దగ్గర చేయబెట్టద్దండి, అక్కడ కెమెరా బ్లాక్ చేయద్దండి అని చెప్పేసి అంతా మొత్తం ఆ రూల్స్ అంతా చదువుతున్నాడు అనమాట. ఈ లోపల సోనియా వచ్చి హలో దాచిపెట్టద్దని లేదు, గుడ్లు కనపడాలి అని ఉంది, చూడు 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 అనేసి అంటా ఉంటే అస్సలు రూల్స్ సరిగ్గా చదువు అంటే బెదిరిస్తున్నట్టుంది. మెల్లింగ్ మాట్లాడండి, నువ్వు మెల్లింగ్ మాట్లాడి నేను చెప్తా, మీరు మెల్లింగ్ మాట్లాడండి నేను చెప్తా అని చెప్పేసి అస్సలు నబీల్ గైజ్, నాకు నబీల్
టాప్ క్యాండిడేట్ అనేసి అనిపిస్తూ ఉంది. బిగ్ బాస్ సీజన్స్లో నబిల్ చాలా మంచి అబ్బాయి, చాలా డీసెంట్, చాలా జెంటిల్గా ఉంటాడనమాట అబ్బాయి. అండ్ ఆల్సో ఆడు మగాడ్రా బుజ్జి అనే సీన్స్ చాలా ఉన్నాయి నబీల్వి. అది సరిగ్గా చూపించట్లేదు ఎపిసోడ్లో, కానీ నిన్న కూడా లైవ్లో చెప్తా ఉంటాడనమాట. నబీల్ వచ్చి సోనియా ముట్టుకోకుండా మాట్లాడు అనేసి అంటాడంట. అసలు మిగతా వాళ్ళందరూ ముట్టుకొని సోనియా అయ్యోమ్మా సోనియా ఆడుంటే ఆడ ముట్టుకుంటా ఉంటే నబీల్ మాత్రం ముట్టుకోకుండా మాట్లాడు అనేసి అన్నాడు. చూసి నేర్చుకోవాలరా హౌస్లో అందరూ అని చెప్పేసి అనిపించింది. చాలా సూపర్గా అనిపించింది. అండ్ ఆల్సో ఈరోజు ఏం జరిగింది తెలుసా, ఈరోజు నాకు సోనియా రిలేటివ్ ఒకరు కాల్ చేశారనమాట. ఎవరు ఏమి అనేసి అంత చెప్పను. సో సోనియా రిలేటివ్ కాల్ చేసి ఏం చెప్పినారా అంటే, నిన్న సోనియా వచ్చి లైవ్లో ఆ డివోర్స్ అయిందా లేదా, హీజ్ వేరే ఒకరిని చూసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి ఒక కాన్వర్జేషన్ జరిగింది కదా. ఆ కాన్వర్జేషన్ తెలుసో తెలియకో ప్రతి ఒక్కరు తప్పుగా చెప్తున్నారు. సో ఆ కాన్వర్జేషన్ ఏం జరిగింది అని చెప్పేసి చెప్పినారు అనమాట. సో బేసిక్గా సోనియా వచ్చి ఆ యశ్వీర్ అనే ఒక ఆయన ఉన్నారు కదా, ఆయనని 3 yearsగా వాళ్ళిద్దరూ దే సీయింగ్ ఈచ్ అదర్, దే డేటింగ్ ఈచ్ అదర్ ఫ్రమ్ 3 years. ఆ 3 years ముందే యశ్వీర్ అనే ఆయనకి డివోర్స్ అయిపోయిందంట, బట్ హీ హ్యాస్ అ సన్. సో ఆ డివోర్స్ అయిపోయిన తర్వాత హీ గాట్ కనెక్టెడ్ టు సోనియా అండ్ ఆ విధంగా జరిగింది. అండ్ వాళ్ళ ఆవిడతో ఇప్పుడు దూరంగా ఉన్నాడు. సో వాళ్ళ ఆవిడతో దూరం అయిన తర్వాతే సోనియా పరిచయం అయిందంట. అండ్ దే ఆర్ సీయింగ్ ఈచ్ అదర్. వాళ్ళకి మేబీ ఫ్యూచర్లో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేబీ టాక్స్ సరిగ్గా జరిగిందంటే మేబీ పెళ్ళవచ్చేమో, మనకు తెలీదు. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ థింగ్స్, దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనము ఇప్పుడు గేమ్ వరకు మాట్లాడతాం. సో వాళ్ళు నాకు కాల్ చేసి ఇది చెప్పమన్నారు. అండ్ ఆల్సో సోనియా రన్స్ అన్ ఎన్జిఓ అవుట్ సైడ్. అండ్ ప్రియాంక రెడ్డి మర్డర్ కేసులో 4 కల్ప్రిట్స్ ఉన్నారు కదా, దాంట్లో అంటే వాళ్ళు 4 ఇది చేశారు కదా, ఏం చేస్తున్నారబ్బా, ఎన్కౌంటర్ చేశారు కదా. ఆ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు అక్కడ ఒక ఆయన వైఫ్ ప్రెగ్నెంట్ ఉండిందంట. ఆ పిల్లోని సోనియాని చూసుకుంటుందంట. అది కాకుండా బ్లైండ్ పీపుల్ అందరికీ తను చాలా హెల్ప్ చేస్తూ ఉంటుందంట. అండ్ గర్ల్స్ని చదివిస్తూ ఉంటుందంట, లా చదివింది. సో ఆల్ దీస్ థింగ్స్ దే టోల్డ్ మీ. సో అది చెప్దామనేసి అనిపించింది రివ్యూలో. సో ఐ థాట్ ఐ విల్ సే దట్. అది జరిగిందనమాట. సో అది మ్యాటరు. అది దాని తర్వాత నెక్స్ట్లోంచి తీసుకోకూడదు అని చెప్పేసి ఒక రూల్ పెట్టుకున్నారంట. వాళ్ళకి అసలు సోనియాకి ఆ రూల్ తెలుసో లేదో మనకు తెలీదు. బేసిక్గా మీరందరూ అనుకోవచ్చు హౌస్లో సీత, విష్ణుప్రియ, యష్మి, ఇంకొకరు ఎవరు, ప్రేరణ, వీళ్ళు 4 చాలా బాగా అన్నారు. సోనియా, నైనిక మాత్రం అక్కడ కూర్చో ఉన్నారు దిష్టి బొమ్మల్లాగా అనేసి మీకు అనిపించవచ్చు. బట్ నేను హౌస్లో ఉండి ఆ టాస్క్ ఆడినాను కాబట్టి మనం తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం దాన్ని ఎట్లా సేవ్ చేసుకుంటూ ఉంటాము, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాము అనేది కూడా టాస్కే. ఆ టాస్క్ మనకి పెద్దగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే మేము కూడా ఫిషెస్ టాస్క్ ఆడినాం కాబట్టి నాకు తెలుసు అనమాట. అది పట్టుకొని రావడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టం. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అది కాపాడుకోవడం కూడా కష్టం. సో ప్రతి ఒక్కరు అమ్మాయి అందరూ చాలా బాగా టాస్క్లు అన్నారు. నిఖిల్ కూడా నాకు చాలా బాగా అన్నాడు అనేసి అనిపించింది. బట్ ఒక పాయింట్లో నిఖిల్ నాకు ఎక్కడ తేడా అనిపించిందిరా అంటే, నిఖిల్ పృథ్వీ ఆపోజిట్ టీంలో ఉండి పృథ్వీ ఏం చేసినా కూడా పృథ్వీ తప్పు అనేవాడు. తన టీంలో ఉండి పృథ్వీ ఎంత ఓయమ్మ ఆడ మర్డర్ చేసి చంపేస్తాడేమో తెలియకుండా అనేసి అట్లా అనిపించినా కూడా పృథ్వీకి సపోర్ట్ చేసుకుంటా ఉన్నాడు. అండ్ ఆ హౌస్లో ఉండే వాళ్ళు కూడా, ఈ నైనిక, ఈ సీత, వీళ్ళందరూ కూడా పృథ్వీని మాట్లాడినోళ్ళే. పృథ్వీ అన్ని ఫాల్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు, అంత అగ్రెసివ్ ఆడుతూ ఉంటాడు అని చెప్పేసి, అదే అగ్రెసివ్గా ఉన్నాడు అని చెప్పేసి సీత పృథ్వీని నామినేట్ కూడా చేసింది. బట్ అదే పృథ్వీని అవతల టీం వాళ్ళతో అగ్రెసివ్ ఉంటా ఉంటే వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. కమాన్ పృథ్వీ, నువ్వు తగ్గేదేలే, నీ అమ్మ తగ్గేదేలే, అట్టే ఉండు, తగ్గేదేలే, డబల్ తగ్గేదే లాగుండు, అట్టుండు ఇట్టుండు అని చెప్పేసి వాళ్ళందరూ పృథ్వీని ఇంకా రెచ్చగొడుతున్నారు అనేది అనిపిస్తుంది. పృథ్వీ గమ్మున ఉంటాడు. అనవసరంగా ఆదిత్య ఓమొచ్చి గెలుక్కున్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. వాళ్ళ దగ్గర గుడ్లు ఎత్తేసేది, వాళ్ళ గంపలు ఎత్తేసేది, గంపలు జింపేసేది అవంతా. దాని తర్వాత ఫస్ట్ వచ్చి సోనియా ఈ రూల్ పెట్టారు కదా, పక్కన వాళ్ళు గుడ్లు ఎత్తుకోవచ్చో లేదని చెప్పేసి. ఆ రూల్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారా, మొత్తం హౌస్ టీమ్మేట్స్ డిస్కస్ చేసుకున్నారనేసి మనకు తెలీదు. కాబట్టి సోనియాకి తెలుసో లేదో తెలీదు. తెలుసుంటే మేబీ గుడ్లు ఎత్తుకోకపోయిండేదేమో. బట్ తను వెళ్ళి పక్కన దాంట్లోంచి గుడ్లు ఎత్తుకొని వచ్చేసింది. ఈ పిల్లలు 3 గుడ్లు ఎత్తుకొచ్చే లోపల యష్మి, నువ్వు 3 ఎత్తితే నేను ఇంకో 3 ఎత్తుతా, నీ 3 పువ్వులు 6 కాయలు లాగా నేను అని చెప్పేసి ఆ పిల్ల 3 ఎత్తుకొని వస్తే ఇప్పుడు పోయేసి 6 ఎత్తుకొని వచ్చేసింది. 6 గుడ్లు ఎత్తుకొని వచ్చేసింది యష్మి. ఇంక యష్మి తీసుకొని వచ్చేసే లోపల వెనకాల నుంచి నిఖిల్ వస్తున్నాడు. ఏం జరుగుతుంది అని చెప్పేసి, అంటే వాళ్ళందరూ గట్టిగా అరుచుకుంటున్నారు కదా, మా గుడ్లు తీస్తావా యష్మి అని చెప్పేసి పోతుంటే, ముందు మీ వాళ్ళే తీశారు, చూసుకో అనేసి గట్టిగా వస్తుంది. బేబీ
ఆ సిచ్యువేషన్లో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ అరుపులు అవి ఇవి యష్మి దగ్గర నుంచి వస్తాయి. బట్ యష్మి అరుపులు కామన్ అయిపోయింది. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇరిటేటింగ్గా ఉంది, ఆ డాన్స్ చేసే టాస్క్లో ఇరిటేటింగ్గా ఉంది. బట్ ఆ పిల్ల అంతే, గేమ్ అంటే అంతే పిచ్చి పిచ్చి పెట్టినట్టు బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అనిపించింది. బట్ అద్భుతంగా ఆడింది యష్మి. వాళ్ళ టీంలో మగపిల్లకాయలు ఉన్నారు, అబ్బాయి వేస్ట్, మొత్తం గివప్ చేసి వేస్ట్ దద్దిగా కూర్చోన్నాడు. ఈ వీక్ పేమెంట్ వేస్ట్ అబ్బాయికి అన్నట్టు కూర్చోన్నాడు. ఆదిత్య ఓ మేమరా అంటే ఆయన 50 ఏళ్ళు, ఆయన సారీ ప్లీజ్ అనుకుంటా. ఆ ప్లీజ్ అని ఆయన రిక్వెస్ట్ చేసుకునే దాంట్లో సరిపోయింది. మణికంఠ ఏమో ఊరికి ఎవరైనా మోచే తగిలితే కూడా అనేసి అట్లే పడిపోతున్నాడు, అట్లే కోమాలో పోయినట్టు అట్టే పడిపోతున్నాడు. కొంచెం కూడా ఫిజికల్ స్ట్రెంత్ లేనట్టే బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా ఆడపిల్లకాయలు ఇద్దరు, ప్రేరణ యష్మి ఇద్దరు అద్దరు కొడుతున్నారు. బట్ యష్మి గట్టిగా అరుస్తుంది, మూసుకో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. కానీ మరి క్యారెక్టర్ మీదకి వచ్చి నోరు జారే మాటలంతా యష్మి ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ప్రేరణ చాలా మాటలు మాట్లాడుతుంది, చాలా నోటి దూల ప్రేరణకి అని చెప్పేసి నాకు అనిపించింది. క్యారెక్టర్ లెస్ అంటుంది, పోరా అంటుంది, వర్స్ట్ కంటెస్టెంట్ అంటుంది, వేస్ట్ ఫెలో ఉంటుంది. ఇట్లాంటి మాటలంతా కొంచెం ఓవర్ అనిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా ఏం తక్కువైన వాళ్ళు కాదులే, విష్ణుప్రియ కూడా ఏం తక్కువైంది కాదు. ఆల్రెడీ పుణ్యస్త్రీ అనింది, ఈరోజు పతివ్రత అనింది ప్రేరణ అని, క్యారెక్టర్ లెస్ అనేసి ప్రేరణ అనింది. ఎంత వర్స్ట్, అంత ఇద్దరు ఒకరికొకరు. సరే అయ్యో పాపమే విష్ణుప్రియ అనేసి అనుకునేది అట్లా, ఆపిల్ కూడా కరెక్ట్ రివర్స్లో సేమ్ అట్లే మాట్లాడుతూ ఉన్నింది. ఇంకా దాని తర్వాత నబీల్ వచ్చి ఎట్టన్నా పొండి ఏమన్నా చేసుకోండి అనేసి అన్నాడు అనమాట. అప్పటి వరకు రూల్ పెట్టుకున్నారు. బట్ అందరికీ రూల్ తెలుసో లేదా, ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఏమన్నా కొట్లాడుకుని ఏమన్నా సావండి, మీరు ఆడుకోండి అనేసి అంటే ఇంక నిఖిల్ వచ్చి వాళ్ళ దాని నుంచి తెచ్చేసినాడు అనమాట గుడ్లు. అప్పుడు యష్మి అరుస్తూ ఉంది, మీ వాళ్ళకి చెప్పుకో అనేసి అంటే స్టాప్ మీ నౌ, ఇప్పుడు నన్ను ఆపు అని చెప్పేసి నిఖిల్ పాటికి నిఖిల్ నిజంగానే తగ్గతా ఉన్నాడు. వద్దు అని చెప్పేసి ఆదిత్య వచ్చి నిఖిల్ యూర్ నాట్ దట్ నువ్వు అది కాదు అని చెప్పేసి ఆపుతా ఉంటే నిఖిల్ ఆగుతా ఉన్నాడు. వీళ్ళు ఏమి ఆడపిల్లగాయలు యష్మి ప్రేరణ ఇద్దరు రెచ్చగొడుతున్నారు. ముందే భయంకరమైన పీక్స్లో ఉంటుంది అట్లాంటి టాస్కుల్లో కోపం. ఫిజికల్ టాస్క్స్లో కోపం ఎట్లా వస్తుందంటే, అగ్రెషన్ ఎట్లా వస్తుందంటే భయంకరంగా వస్తుంది. నాకే వస్తుంది అగ్రెషన్, వాళ్ళకి రాదా. సో భయంకరమైన అగ్రెసివ్గా ఉండేటప్పుడు ఇంకా రెచ్చగొడితే నువ్వు నన్ను రెచ్చగొడతావా అని చెప్పేసి లాగి పీకి పడేస్తారు. వాళ్ళు మగపిల్లకాయలు ఎంత స్టౌట్ ఉన్నారు, ఎంత బలం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు పోయి ఇది 2 ఆడపిల్లకాయలను అట్లా చేతిలో పట్టుకుని ఇసిరేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళిపోయి రెచ్చగొడితే వేసి మాట్లాడుతూ ఉన్నారు అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత ప్రేరణ విష్ణుప్రియ ఏదో అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. యష్మి ప్రేరణ నిఖిల్ ముగ్గురు అరుచుకుంటా ఉంటే విష్ణుప్రియ మధ్యలో ఏదో గొనిగింది. అది ఎంత రీవైండ్ చేసి ఎంత స్లో మోషన్లో చూసినా కూడా అప్పుడు ఏం గొనిగిందో తెలియలేదు. సో విష్ణుప్రియ మధ్యలో మాట్లాడగానే ప్రేరణ వచ్చి ఈ మా అంటే వచ్చేస్తుంది మధ్యలో అని చెప్పేసి అనింది. విష్ణుప్రియ వచ్చి నేనేం మధ్యలో రాలే, కరివేపాకు ఇన్ ద గేమ్ అనేది. ఫస్ట్ మధ్యలో వచ్చేస్తుంది అనేది నార్మల్గా వాళ్ళు ఏదో కొట్లాడుకుంటా ఉంటే విష్ణుప్రియ నిజంగానే మధ్యలో వచ్చింది. ఆ మధ్యలో వచ్చేస్తుంది అనింది. దానికి ఈ ప్రేరణ విష్ణుప్రియ వచ్చి కరేపాకు ఇన్ ద గేమ్ అంట రెచ్చగొట్టింది. ఆల్రెడీ రెచ్చిపోయి ఉంటారు టాస్క్లో, మొత్తం ఫుడ్ లేదు సరిగ్గా, ప్రాపర్గా కుక్ చేసుకునే దానికి టైం లేదు. ఆ గుడ్లు పగలగొట్టి అసలు ఎంత అలసిపోతామంటే అంత అలసిపోతాము. ఎండ, విసుగు, చెమట్లు ఘోరంగా ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్. మనం చూసేదానికి ఏం వీళ్ళు ఇట్లా అరుచుకుంటున్నారు అనేసి అనిపిస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్లో నిజంగానే చాలా కష్టంగా ఉంటుంది. ఒక కంటెస్టెంట్గా, ఒక ఎక్స్ కంటెస్టెంట్గా అది ఎక్స్పీరియన్స్ చేసిన దానిగా చెప్తా ఉన్నా. ఓకే, ప్రేరణ వచ్చి విమెన్ కార్డ్ ఓ నబీల్ అది అని చెప్పేసి నువ్వు చేయలేదా అని చెప్పేసి వెక్కిరిస్తా ఉంది ప్రేరణని, విష్ణుప్రియ ప్రేరణ ఇద్దరు ఎవరు తగ్గేదేలాగే ఉన్నారు. దాని తర్వాత నిఖిల్ చెప్పాడు అనమాట, సైలెంట్గా ఉండమను ప్రేరణని అనేసి ఓంతో చెప్తా ఉన్నాడు. ఇంకా సైలెంట్గా ఉండమని చెప్తే కూడా నేను ఎందుకు ఉండాలి అది ఇది అని చెప్పేసి ప్రేరణ కూడా గట్టిగా మాట్లాడేస్తా ఉంది. ఇంకా నిఖిల్ రెచ్చిపోయి వాళ్ళన్నిట్లో రెచ్చగొట్టుకో అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయినా వాళ్ళు రెచ్చగొడతానే ఉన్నారు. ఇంకైతే నిఖిల్ రెచ్చిపోవద్దు సూరి, బతికి బొమ్మంటున్నాను, మాట వినమంటున్నా, బయటికి బొమ్మంటున్నా, అట్లాంటి డైలాగులు వేసుకున్నారు అనమాట వాళ్ళు. దాని తర్వాత అబ్బాయి వచ్చి వరస్ట్ గేమ్ ఆడుతూ ఉన్నాడు దరిద్రంగా. ఏందిరా స్వామి ఎందుకు వచ్చినావు నువ్వు బిగ్ బాస్ హౌస్కి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. బిగ్ బాస్ని తిడతా ఉంటాడు, నేను బిగ్ బాస్ని తిట్టినా, కానీ ఎట్ట పెట్టి తిట్టినా క్యూట్గా, ఏం బిగ్ బాస్ ఇదే సోదే బిగ్ బాస్ గుద్దుతా అని చెప్పేసి నేను ఏదో క్యూట్గా మాట్లాడుతున్నాను. కానీ అబ్బాయి వచ్చి సైకోగాడు, అసలు మనిషా ఇంకేమన్నా అని చెప్పి ఏంది అట్లా మాట్లాడతారా బిగ్ బాస్ టీమ్ని. అసలు నాకు తెలిసి అబ్బాయికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారనేసి అనిపిస్తుంది బిగ్ బాస్ అన్ని మాటలు మాట్లాడిన దానికి. బిగ్ బాస్ షోని ఏదో అనిన దానికి సల్మాన్ ఖాన్ వచ్చి ఒక పిల్లని బిగ్ బాస్ షోలో నుంచి వెళ్ళిపోవాలా, కలర్స్ టీవీలో కూడా కనిపించకూడదు నువ్వు నాకు కలర్స్ టీవీ కానీ బిగ్ బాస్కి కానీ ఈ అమ్మాయి మళ్ళీ అడుగు పెట్టిందంటే నేను కలర్స్ టీవీలో అడుగు పెట్టను అనేసి అన్నాడు. సో
ఖచ్చితంగా ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్లో ఎప్పుడు జరగలేదు, బట్ ఈసారి జరుగుతుంది. అబ్బాయికి రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్లోంచి బయటికి పంపించేస్తారు. అబ్బాయిని ఈ వీకెండ్ బయటికి పంపించేస్తారు అనేసి అనిపిస్తుంది. బికాస్ బిగ్ బాస్ని అంత డిస్క్రిమినేటింగ్గా మాట్లాడింది, వాళ్ళ షోని డిస్క్రిమినేటింగ్గా మాట్లాడింది. వాళ్ళు తీసుకోలేరు అంట. ఏదో పెద్ద ఎరగ తీసేస్తున్నాడు టాస్క్లు అంటే ఏం లేక ఉమ్ముని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని పాప్కాన్ తింట ఏం సినిమా చూస్తున్నాడు, మా వాడి సినిమా ఏదన్నా సరే బాహుబలి సినిమా చూస్తున్నాడు, టక్కన అదే వచ్చింది మైండ్లో. ఓకే, దాని తర్వాత అబ్బాయి వచ్చి నిఖిల్తో చెప్తున్నాడు, యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను, అమ్మాయిలు ఎంత రెచ్చగొట్టినా నువ్వు ఇట్లా ఆడొద్దు అని చెప్పేసి చెప్తాను అనమాట. సోనియా వచ్చి ఈ నిఖిల్ గాడొకడు, వాడేం చెప్తే అదే చేస్తాడు, అదే వింటాడు, వాడు మ్యానిపులేట్ చేస్తాడు, వాడు మ్యానిపులేట్ చేసింది కూడా వీడికి అర్థం కాదు అని చెప్పేసి అన్నింది. ఇదే సోనియా నిఖిల్ని చాలాసార్లు మ్యానిపులేట్ చేసింది. నిఖిల్ వల్ల సోనియా వల్ల నిఖిల్ గేమ్ కూడా చెడదొబ్బిపోయింది. చాలా మంది విషయాల్లో ఎక్కిచ్చింది విషయం కూడా సోనియా. బట్ ఆపిల్ అది రియలైజ్ అవ్వలేకపోతుంది. ఆపిల్ మాట విన్నాడు కాబట్టి అందరి మాట వింటాడని చెప్పేసి మొత్తం సోనియా చదివేసింది నిఖిల్ని అనేసి అనిపించింది. సో ఫస్ట్ టైం కౌంట్ చేస్తున్నారు. శక్తి టీం 66, కాంతారా 30 eggs అనమాట. దాని తర్వాత నబీల్ వచ్చి సీతాతో చెప్తున్నాడు, ఐ మీన్ డానా ఏమి బిగ్ బాస్ ఆమె ఏమన్నా రుబాబ్ చేస్తుంది, నేను అండి అని మాట్లాడతా, గారు అని మాట్లాడతా, నాతో మా మాట్లాడితే ఏంది అది ఇది అనేసి అన్నాడు. నిజంగా నాకైతే నిజంగా నబీలు తోపు అనిపించింది అబ్బా. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏదో సైలెంట్గా ఉన్నాడు, ఏంది పిల్లడు ఏం మాట్లాడకుండా అనేసి అనుకున్నాను. కానీ టాస్క్ విషయంలో కానీ, ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో కానీ, జెంటిల్గా ఉండడంలో కానీ, డీసెంట్గా ఉండడంలో కానీ, ఇచ్చి పడేయడంలో కానీ, ఇదేంట్లో అయినా నబీల్ చాలా బాగా చేస్తున్నాడు. ఇట్లా కొంచెం ఇంప్రూవ్ అయినాడంటే మేబీ హీ కెన్ గో అంటిల్ టాప్ 7, టాప్ 8 అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత హోల్స్లో బాల్ టాస్క్, పృథ్వీని వచ్చి గేమ్ ఆడదాం అనేసి అనుకున్నాడేమో, బట్ సంచాలక్ చేసినాడు అనమాట. బిగ్ బాస్ పృథ్వీని సంచాలక్ చేసినాడు, ఎవరికి ఫేవర్ ఇస్తారని చెప్పేసి. బట్ నైనిక ఆడింది గేమ్, ఆ పక్క మళ్ళీ అభయ్ ఆడినాడు. అన్ని టాస్క్లు అబ్బాయే ఆడుతున్నాడు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా హౌస్లో అని చెప్పేసి అనిపిస్తుంది. మణికంఠ అడుగుతానే ఉన్నాడు, నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతానే ఉన్నాడు. సో అదేదో ఫిజికల్ టాస్క్ మణికంఠకి ఆడలేకపోతున్నాడు, ఫిజికల్ టాస్క్ కొంచెం వీక్గా ఉన్నాడు ఫిజికల్గా అనేసి అనుకోవచ్చు. బట్ ఈ టాస్క్ అయినా కనీసం మణికంఠకి ఇచ్చుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బికాస్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు ప్లే. మణికంఠకి చాలా జీల్ ఉంది గేమ్ ఆడాలి, గెలవాలి అని చెప్పేసి. అబ్బాయి వచ్చినామా, తిన్నామా, తినిపెట్టలేదా, మనం పోతా ఉన్నామా అనేసి అంటా ఉన్నాడు. చాలాసార్లు ఉన్నాడు బిగ్ బాస్ కూడా, నేను ఏం పని చేయ, ఏ గేమ్ ఆడా, నన్ను పంపించిన అంటే పొత్తా ఉంటా అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు ఎందుకు ఆడాలా, ఆడే వాళ్ళకన్నా ఇచ్చుంటే వాళ్ళన్నా హ్యాపీగా ఫీల్ ఉంటారు అనేసి అనిపిస్తుంది. సో నైనిక వచ్చి 60 దగ్గర బాల్ తీసింది, అబ్బాయి వచ్చి 90. సో బిగ్ బాస్ ఏం చేసినాడంటే ఎవరికి హైయెస్ట్ వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగిలిన వాళ్ళకి 0 చేస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఎన్ని బాల్స్ ఉన్నాయి వాళ్ళ కాడ, 30 balls ఉన్నాయి, దాని ప్లస్ 90 balls ఉన్నాయి, విచ్ ఈస్ ఈక్వల్ టు 120 balls. మొత్తం డబల్ అయిపోయింది, వాళ్ళు 66 వీళ్ళు 120 అయిపోయినారు అనమాట. అబ్బా ఒక్కసారిగా ఇచ్చేసినట్టు బిగ్ బాస్ అనేసి అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ చెప్తా ఉండింది, నబీల్ ఎక్కడ నన్ను టచ్ చేయలేదు, టచ్ చేస్తాడేమో అని చెప్పేసి నేను చెప్తాను, ఐఎమ్ రియల్లీ సారీ, యూర్ ఏ గుడ్ బాయ్ అని చెప్పేసి అనింది. సో బేసిక్గా ఇట్లాంటి ఒక ఫిజికల్ టాస్క్ వస్తుంది అని చెప్పేసినప్పుడు ముందే ప్రిపేర్ అయిపోవాలి విష్ణుప్రియ. షీ నోస్, ఆల్రెడీ పాత సీజన్లు చూసుంటుంది, ఒకవేళ చూడకపోయినా కూడా షీ నోస్ ఇట్లాంటి ఒక ఫిజికల్ టాస్క్ జరుగుతూ ఉంటుందని, కనీసం ప్రోమోలైనా చూస్తూ ఉంటుంది. ఇదే ఫిజికల్ టాస్క్ ఈ కేబీకేజీలో కూడా ఉండింది. అంత ఫిజికల్ టాస్క్ జరిగేటప్పుడు ఎవరు ఇంటెన్షనల్గా అట్లాంటి పనులు చేయడానికి హౌస్లోకి రారు, కావాలని ఇంటెన్షనల్గా తాకరు, అది తెలియకుండా తగులుతూ ఉంటుంది. బట్ దానికి మనం ఉమెన్ కార్డ్ వాడకూడదు, మెన్ అండ్ ఉమెన్ సేమ్, నేను మెన్ లాగా నేను స్ట్రాంగ్ అని చెప్పుకోవడం కాదు విష్ణుప్రియ. అబ్బాయిలు టచ్ చేసినా కూడా అట్లాంటి టైంలో ఇట్స్ ఎ గేమ్, దే డి నాట్ డూ ఇట్ ఇంటెన్షనల్గా వచ్చి అబ్బా విష్ణుప్రియ అబ్బా దొరికిందిరా ఛాన్స్ అని చెప్పేసి ఎవరు తాకట్లేదు. ఇట్స్ ఎ గేమ్. సో తెలియకుండా తగిలినా కూడా అది తీసి పడేయాలి, లైట్ తీసుకోవాలి, దాన్ని అంత సీన్ చేయకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది స్టార్టింగ్లో. ఆ తర్వాత నెక్స్ట్ డే ధూమ్ధామ్ దోస్తాన్, ఇరగబడగా చేస్తాం, ధూమ్ధామ్ దోస్తాన్. యాక్చువల్లీ దీనికి ముందు ఏం జరిగిందంటే వీళ్ళందరూ రాత్రిపూట గుడ్లు ఏమన్నా ఎత్తుకెళ్ళిపోతారేమో, ఎవరైనా నైట్ సూట్ వేసుకొని వచ్చి అని చెప్పేసి భయపడి గుడ్లు ఎవరికి వాళ్ళు దొంగతనం చేసుకోకూడదని మాట్లాడుకొని బయట ఉన్నారు. కానీ ఇట్లాంటి టాస్కుల్లో రాత్రిపూట దొంగతనం జరిగితేనే ఆ టాస్క్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి సీజన్లో ఇట్లా మీ గుడ్లు మీరే కాపాడుకోండి, మీ ఫిషెస్ మీరే కాపాడుకోండి అన్నప్పుడు మేమంతా రాత్రంతా దాన్ని ఎత్తి పెట్టుకునేదానికే చూసుకున్నాం అనమాట. సో దొంగతనం చేయడానికి ఎవరు వస్తారు, ఎవరు రాత్రిపూట ట్రై చేస్తారు దొంగతనం చేయడానికి, ఎట్లా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అట్లాంటి సీన్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో. బట్ వాళ్ళెవ్వరు అట్లా ట్రై చేయలేదు రాత్రిపూట అని చెప్పేసి నాకు అనిపించింది. మేబీ అలిసిపోయి ఉంటారు, బట్ ఎంత అలిసిపోయినా కూడా అది కొంచెం ట్రై చేసి ఉంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది గేమ్ అనిపించింది. దాని తర్వాత ధూమ్ధామ్ దోస్తాన్, ఇరగబరగా చేస్తాను, ధూమ్ధామ్ దోస్తాన్ ఆ పాటతో స్టార్ట్ అయింది అనమాట. బిగ్ బాస్ కిచెన్లో ఒక క్లానే వంట చేసుకోవాలి, చేసుకునేటప్పుడు కూడా ముగ్గురే ఉండాలి అని చెప్పేసి. అంటే ఇంకా అబ్బాయి వచ్చి మనిషి పుట్టుకు పుట్టినారా లేదా, దమాక్లే లేదు, అంతమందికి ఎట్లా ఉంటున్నారు, సైకో రూల్స్, సైకో గాడ్లా ఉన్నాడే,
సైకోగాడు, బిగ్ బాస్ని సైకోగాడు, తినడానికి టాస్కా, తినకుండా ఉండడానికి టాస్కా అని చెప్పేసి అన్నాడు. ఏందిరా స్వామి ఇట్ట మాట్లాడుతున్నాడు, ఏమనుకుంటా ఉన్నాడు, పెద్ద హీరో అనుకుంటానాడా, లేకపోతే బిగ్ బాస్కే ఊపర్ అనుకుంటానాడా, ఏమనుకుంటున్నాడు. ఒక టాస్క్, ఒక షోకి వచ్చి ఆ షో హెడ్నే తిడతా ఉంటే, ఆ షో డిజైన్ చేసిన వాళ్ళనే తిడతా ఉంటే ఏంది అసలు. ఆ డిజైన్ చేసిన వాళ్ళు ఏమీ ఆలోచించకుండా డిజైన్ చేయరు. మాకు ఇచ్చే ఫుడ్ కూడా బేసిక్గా అంట హ్యూమన్ డైట్లో ఎన్ని తినాలి ఏమి అని చెప్పేసి దాని ప్రకారంగా వారానికి ఎంత ఉంటుందో ప్రాపర్ డైట్ ప్రకారమే ఇస్తారంట హౌస్లో ఫుడ్. 2 యాపిల్స్, ఒక బనానా తినాలి డైలీ, అండ్ ఆల్సో ఇంత రైస్ తినాలి, ఇంత చపాతీ తినాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళ వెయిట్ని బట్టి, మా వెయిట్ అవన్నీ తీసుకుంటారు కదా ఆల్రెడీ. సో వాళ్ళ వెయిట్ని బట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇంత అని చెప్పేసి పంపిస్తారు. దాని ప్రకారంగా మనం హౌస్లో తినాలంట. ఆ డైట్ ప్రకారం, హెల్తీ డైట్ ప్రకారం తినాలి అని చెప్పేసి. ప్లస్ ఈ 14 hours అవి ఇవి అనేసి ఎందుకంటే ఇంకొంచెం డిఫికల్ట్. అఫ్ కోర్స్ అవి చేయడం చాలా 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 కష్టం. బట్ ఈ సీజన్లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేసి ఒక పాయింట్తో వాళ్ళని టార్చర్ చేస్తూ ఉన్నారు. బట్ మరీ చచ్చిపోయేంత విధంగా అయితే చేయరు బిగ్ బాస్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా దాని అన్నిటికీ మాకు క్లాజెస్ ఉంటాయి, 45 pages ఏదో 45 clauses ఉంటాయి. అవన్నీ చదివి సైన్ చేయాలి. దాంట్లో ఒక క్లాజ్ ఏముంటుందంటే బిగ్ బాస్ని కానీ స్టార్ మాని కానీ దేని కానీ కించపరిచినట్టు మాట్లాడకూడదు అని చెప్పేసి ఉంటుంది. అట్లా మాట్లాడినోడిని ఇంకా నాకు తెలిసి అబ్బాయిని రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు. ఒకవేళ అబ్బాయికి కానీ రెడ్ కార్డ్ ఇవ్వలేదంటే దే మే బీ ఇన్ దిస్ థాట్ దట్ రేపు పొద్దున ఫ్యూచర్లో ఎవరైనా వచ్చి మళ్ళీ ఇట్లా మాట్లాడతారేమో, షోని డౌన్ చేసి మాట్లాడతారేమో, వాళ్ళు అంత కష్టపడి చేసేది వీళ్ళు ఇట్లా తిట్టుకునేదానికి కాదు కదా, అని డబ్బులు ఇచ్చేది ఎందుకు, నీ పేమెంట్ ఇచ్చేది ఎందుకు, నువ్వు నన్ను తిట్టేదానికా. ఓకే అట్లా. దాని తర్వాత సోనియా చెప్తా ఉండింది నిఖిల్తో, నీకు అర్థం కాదా కుకింగ్, చపాతీ చేసే టైంలో చికెన్ దోశ 2 అవుతుంది అనేసి. అంటే అబ్బాయి వచ్చి లోపల వాళ్ళు తెలివిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామని చెప్పి లంచ్ కూడా చేసుకుంటా ఉన్నారు, సోనియా వాడిని మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి నిఖిల్ గురించి సోనియా గురించి చెప్తా ఉన్నాడు అన్నమాట లోపల. ఈ సోనియా అబ్బాయి ఏదో ఫ్రెండ్స్ అనేసి అన్నారు, 10 ఏళ్ళుగా ఫ్రెండ్స్ అనుకున్నారు. బట్ ఒకరి గురించి ఒకరు వెనకాల మాట్లాడుకుంటూనే ఉంటారు, అదేందో నాకు అర్థం కాలేదు. బట్ ఎప్పుడు నిఖిల్ కానీ పృథ్వీ కానీ సోనియా గురించి సోనియా వెనకాల మాట్లాడుకోవాలి. సోనియా అయితే నిఖిల్ గురించి కూడా అబ్బాయితో మాట్లాడింది. బట్ ఎప్పుడు నిఖిల్ పృథ్వీ అయితే సోనియా గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు. దాని తర్వాత ప్రేరణ వచ్చి 20 minutes అయిపోతుంది మాది బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం అనేసి అన్నారు, ఇంకో 10 minutes వాళ్ళు వెళ్ళి 1 hour అవుతుంది అని చెప్పేసి అంటాను అనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి జరగండి అన్నాము. సోనియా ఏదో చెప్పింది నిఖిల్కి, ఆయన కూడా సోనియా చెప్పాడు అందరితో అని చెప్పేసి నబీల్ అంటా ఉన్నాడు. ఈ యష్మి ఏమిరా స్వామి, సోనియా 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 అని సోనియా జపం చేస్తుంది భయంకరంగా హౌస్లో అనిపిస్తుంది. ఏంటి ఎవరి దగ్గర ఏ టాపిక్, సోనియా గురించి, సోనియా అని పేరు వస్తే సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా గుండెలోన మోగుతుంది నానా అనుకుంటా ఏమన్నా ఉండని. సోనియా పేరు వస్తే చాలు సోనియా గురించే మాట్లాడుకుంటాం. సోనియా గురించి, సోనియా ఫేక్, దాని మూతి మీద కొడతాను, అది కొడతాను, ఈ పోయినసారి నామినేషన్స్లో నన్ను చాలా హర్ట్ చేసింది, ఈసారి నామినేషన్స్లో చూపిస్తా, అది ఇది అని చెప్పేసి ఆ పాట పాడుకుంటాను, సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా పాట. ఓకే. దాని తర్వాత రాత్రి ఎప్పుడో రెడ్ గుడ్డు పడింది. నిఖిల్ వచ్చి స్మోకింగ్ జోన్ నుంచి వచ్చి ఆ రెడ్ గుడ్డు చూసి కూడా ఎత్తుకోలేదు. ఏంది రెడ్ గుడ్డు అని చెప్పేసి దాని తర్వాత లోపల వచ్చి బయట రెడ్ గుడ్డు ఉంది అనేసి చెప్తే అప్పుడు సీత వచ్చి తీసుకో దానివల్ల మనకి ఏదైనా అడ్వాంటేజ్ వస్తుంది అనేసి అంది. సీత ఆల్రెడీ చెప్పింది, నేను ఆల్రెడీ అన్ని సీజన్స్ బిగ్ బాస్ చూసేసి వచ్చిన అనేసి. సో షీ నోస్ ఈ రెడ్ గుడ్డు, బ్లాక్ గుడ్డు, ఎల్లో గుడ్డు, గోల్డ్ గుడ్డు దీనివల్ల ఏదైనా అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పేసి తీసుకో అని చెప్తాను. దాని తర్వాత ఆ కోడి కూసిందనమాట. ఆ కోడి కూసిన వెంటనే అందరు పోయినారు గుడ్ల కోసము. ఇంకా మణికంఠ మళ్ళీ నిఖిల్ కాలు ఇట్లా పట్టేసుకుంటే నిఖిల్ కాలు ఇట్లా ఈడ్చన్నాడు, అంతే మళ్ళీ నిఖిల్ అనేసి పడిపోయినాడు. ఓరే స్వామి అని చెప్పేసి మధ్యలో ఎవరో పాస్ అనేసి గేమ్ అంటా ఉంటే పృథ్వీ వచ్చి ఫిజికల్గా వీక్ ఉంటే ఇక్కడ రాకండి, ఇక్కడ ఉండద్దండి అనేసి అన్నాడు. వీక్ ఉంటే అక్కడ పంపించు వాళ్ళని, ఇంక ఇక్కడ ఎందుకు ఉండాలి, ఆడాలి ఇలా అని చెప్పేసి ఏమన్నా ఆడమని చెప్తే ఆడపిల్లల్లాగా ఏడస్తూ ఉంటారు అనేసి అన్నాడు. బేసిక్గా నాకు పృథ్వీ కూడా ఒక పాయింట్లో కరెక్టే అనేసి అనిపిస్తుంది. మేబీ పృథ్వీ ఈజ్ వెరీ అగ్రెసివ్, ఈడ్చి పడేస్తున్నాడు, 2 అమ్మాయిలు ఇట్లా గట్టిగా చేతిలో పట్టుకొని బిగిచ్చేస్తున్నాడు, ఆల్ దట్ ఈస్ దేర్. బట్ నిజంగానే ఒక ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు మెంటల్ టాస్క్ వచ్చినప్పుడు మెంటల్ స్ట్రెంత్ యూస్ చేసే వాళ్ళు ఎట్లా యూస్ చేస్తారో, మెంటల్ స్ట్రెంత్ యూస్ చేయడం తప్పు కాదు, ఫిజికల్ స్ట్రెంత్ యూస్ చేయడం ఫిజికల్గా స్టౌట్ ఉండే వాళ్ళకి ఎట్లా తప్పు అవుతుంది అని చెప్పి ఒక పాయింట్లో మేబీ పృథ్వీ ఆడేది కూడా కరెక్టే ఏమో అనేసి అనిపిస్తుంది. బికాస్ హీ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్.
సో ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండేటప్పుడు ఫిజికల్గా అందరినీ తీసేసి అది ఇది చేస్తున్నాడు. దానివల్ల మరీ ఓవర్ ఫిజికల్గా అయ్యి వాళ్ళకి దెబ్బలు తగిలి వాళ్ళు హౌస్లోంచి వెళ్ళిపోకుండా ఉండేంత ఫిజికల్ ఉంటే చాలు. అంతేగాని ఏదో కాలు చేతులు ఇరిగిపోయేలాగా మా రేవంత్ మమ్మల్ని దోసినాడు. నాకు రేవంత్ దోసిన దానికి నా ముట్టి 3 రోజులు పని చేయాలి. నడిచేదానికి కూడా నాకు ప్రాబ్లం అయిపోయింది 3 రోజులు. అది నాకు తెలిసి ఫిషర్స్ టాస్క్లోనే థర్స్డే అనుకుంటాను నన్ను తోసింది. నన్ను థర్స్డే తోస్తే నాకు సండే నేను ఆ వీకే నేను బయటకు వచ్చింది. ఆ నెక్స్ట్ వీక్ నేను బయటకు వచ్చింది. సో సండే ఎపిసోడ్ అయిన తర్వాత కూడా నాకు అదే కాలు నొప్పి, భయంకరంగా కాలు నొప్పి. ఎంత ఓలిని స్ప్రేలు కొట్టుకున్నా కూడా ముట్టి ఇన్ ద సెన్స్ నా నీ జాయింట్ అట్లే ఫటక్కనింది. అంత గట్టిగా తోసినాడు. అట్లా లేకపోతే చాలు. ఓకే. సో ఆడపిల్లల్లాగా ఏడుస్తారు అని వెంటనే మణికంఠ వచ్చి హోల్డ్ మైండ్ యువర్ టంగ్, నోటికి వచ్చినట్టు మాట్లాడతావా అది ఇది అని చెప్పి సీరియస్ అయిపోతున్నాడు. బేసిక్గా నాకు ఏమనిపిస్తుంది అంటే మణికంఠలో ఈ ఫెమినిన్ క్యారెక్టరిస్టిక్స్ మేబీ దట్స్ హిస్ పర్సనల్. అండ్ ఐ రెస్పెక్ట్ ఎల్జీబీటీక్యూ. ఐ రియలీ రెస్పెక్ట్ ఎల్జీబీటీక్యూ. ఐ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ ఎనీబడీస్ జెండర్. నాకు మనిషి అంటే మనిషి, యానిమల్ అంటే యానిమల్, అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్, విమెన్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, స్క్వేర్ ఎవ్రీబడీస్ ఈక్వల్ నా కళ్ళ ముందు. సో మణికంఠలో ఆ ఫెమినిన్ క్యారెక్టరిస్టిక్స్ మేబీ ఉన్నాయని చెప్పేసి తనకే తెలిసేమో. సో ఎవరైనా ఆ ఫెమినిన్ అని చెప్తే ట్రిగర్ అయిపోతున్నాడు, ఆడపిల్లలాగా అని చెప్తే ట్రిగర్ అయిపోతున్నాడు. ఆడపిల్లలాగా ఏడుస్తావు అని చెప్పేది నాకు అట్లాంటి పదాలే నచ్చవు. ఆడపిల్లలాగా ఏడుస్తావు, ఆడపిల్లలాగా అలుగుతావు, అట్లాంటి పదాలే నాకు యూజువల్లీ నచ్చవు అనమాట. బట్ బేసిక్గా తరతరాలుగా ఆడపిల్లలే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఆడపిల్లలే అలుగుతూ ఉంటారు అనే ఒక సామెతలాగా వచ్చేసింది కాబట్టి జనాల నోట్లో అది బేసిక్ థింగ్, ఆడపిల్లలాగా ఏడుస్తాను అని చెప్పేసి. అది చెప్పిన వెంటనే మణికంఠ ట్రిగర్ అయిపోయినాడు. దాని తర్వాత పృథ్వీ వచ్చి తన బలమంతా యూజ్ చేసి యష్మిని ప్రేరణని పట్టేసుకున్నాడు. వాళ్ళు విడిపించుకునేదానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా ప్రేరణ వచ్చి నాకు బ్రీతింగ్ ఆడట్లేదు అనేసి అంటా ఉంటే కూడా పృథ్వీ వదలలేదు అనమాట. బ్రీతింగ్ ఆడట్లేదు అని చెప్తా ఉంటే వదలకపోతే ఆబ్వియస్లీ తన డిఫెన్సివ్ మెకానిజం కోసం పృథ్వీని కొట్టడం తప్పే. అకార్డింగ్ టు బిగ్ బాస్ రూల్స్ ఎవరిని కొట్టకూడదు, ఫిజికల్గా ఎవరిని అట్లా చేసుకోకూడదు, ఏది చేసుకోకూడదు. బట్ పృథ్వీ వచ్చి ఇట్లా గట్టిగా పట్టేసుకుంటే తనకు నిజంగా జుట్టు ఇరుక్కుంటుంది. అమ్మాయిలకి ఇట్లా జుట్టు ఇరుక్కుంటుంది, లేకపోతే బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, స్టమక్ పెయిన్ ఉండొచ్చు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి గర్ల్స్కి. సో ఆ ప్రాబ్లం వల్ల ఇంక విదిలించుకోలేక, ఆ సహనం తట్టుకోలేక కొట్టిందేమో. ఆ కొట్టిందని కూడా మనం తప్పుగా తీసుకోకూడదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ యష్మి నిజంగా చెప్పాలి, అసలు నిన్న కూడా టాస్క్లో యష్మి మూతి పైన అట్టే కూర్చొనేసినాడు పృథ్వీ. కూర్చొనేస్తే కూడా అస్సలు ఒక చిన్న అనలేదు, కానలేదు, అసలు కంప్లైంటే ఇవ్వకుండా అద్భుతంగా ఆడింది యష్మి. చాలా చాలా బాగా ఆడింది. ఎక్కడ ఉమెన్ కార్డ్ కానీ, నేను వీక్ అని కానీ అసలు ఏది ప్లే చేయలేదు. అక్కడ చూస్తూ ఉంటే ఆ అబ్బాయిలు ఇద్దరు, పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ఒకేసారి చట్ట పడేసే మరి ఉన్నారు. బట్ వాళ్ళతో కూడా ఆపడానికి తన సాయశక్తిలో ట్రై చేస్తుంది. వాళ్ళ టీంని విన్ చేయించాలి, వాళ్ళకి గుడ్లు తీసుకొని రావాలి వాళ్ళ క్లాన్ కోసం అని చెప్పేసి. ఆ క్లాన్ చాలా డౌన్లో ఉన్నా కూడా మనం ఏదో ఒక ట్రై చేయాలి, మనం ఓడిపోతున్నామని చెప్పేసి మనం గివప్ ఇవ్వకూడదని చెప్పేసి చాలా ట్రై చేసింది. యష్మికి నిజంగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకురా అంటే అంత బాగా ఆడింది. బేసిక్గా ఆ పిల్ల టాస్క్ అంటే అటు పిచ్చెక్కిపోయినట్టు ఆడేస్తుందేమో. ఆ దీంట్లోనే ఆ షౌటింగ్ అదంతా ఉంటుందేమో. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ యష్మి అరస్తా ఏమి ఇట్లా అరస్తుంది అనేసి అనిపిస్తుంది. కానీ మేబీ టాస్క్ వస్తే తను అట్లే చాలా సీరియస్గా తీసుకుంటుందేమో టాస్క్ అని చెప్పేసి అనిపిస్తుంది. రియల్లీ అప్రిషియేటెడ్. చాలా చాలా తన ఇప్పుడు చీమ తన బరువు కంటే ఎట్లా, తన వెయిట్ కంటే ఎట్లా 10 times వెయిట్ ఎత్తడానికి ట్రై చేస్తూ అంత కష్టపడుతుందో యష్మిలో కూడా అంతే కష్టంగా అనిపించింది. చూసేదానికి లిటికేలాగా ఉన్నా కూడా పోయి పృథ్వీని నిఖిల్ని ఇద్దరిని నేను ఎత్తి పడేస్తాననేంత కొండంత బలం ఉన్నట్టు తన శక్తి మొత్తం యూజ్ చేయడం ఇస్ రియల్లీ అప్రిషియబుల్. ఓకే. దాని తర్వాత వాళ్ళు వచ్చి మణికంఠను గుచ్చుతానే ఉన్నారు, కావాలని రెచ్చగొడతానే ఉన్నారు నిఖిల్ టీము. మణికంఠ ఏదైనా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉండి మణికంఠ సీరియస్ అయిపోయేసే లోపల అరే ఫైట్ బ్యాక్ చేయరా అని చెప్పేసి అంటూ ఉన్నారు అనమాట. దాని తర్వాత నబీల్ వచ్చి కూసాక వెళ్ళండి, అందరు ఇక్కడికి వచ్చేయండి, అందరు అక్కడ దూరుకోని ఉన్నారు, ఏడాడ గుడ్లు పడతాయని చెప్పేసి. కూసినాక వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళొద్దండి అని చెప్పేసి అందరినీ రమ్మంటే వెంటనే అప్పుడు విష్ణుప్రియ వచ్చి మీ టీం వాళ్ళకి అవ్వట్లేదని చెప్పు అనేసి అనేది. విష్ణుప్రియకు కూడా నోటు దూలుంది నిజంగా. యాక్చువల్లీ ఫస్ట్లో కనిపించలేదు, ఏదో అమాయకురాలు అనిపించింది, కానీ
ఈ వీక్ మాత్రం విష్ణుప్రియ చాలా ఓవర్ చేసింది అనేసి అనిపించింది. ఇంకా నాగార్జున గారు పొగిడే లోపల రెచ్చిపోయిందేమో, ఆపిల్ కూడా నా మారిగానే నన్ను కూడా పొగిడి భయంకరంగా నేను రెచ్చిపోయేసి బయటకు వచ్చేస్తున్నాను. సో తను కూడా రెచ్చిపోయిందేమో అట్లా నాగార్జున గారు కొంచెం పొగిడే లోపల అని చెప్పేసి అనిపిస్తా ఉంది. మీ టీం ఇది లేదని చెప్పు అనేసి అంటే, నేను సంచాలకుగా న్యాయంగానే ఆడుతా ఉన్నాను, ఏ టీంకి ఫేవరబుల్గా ఆడట్లేదు అని చెప్పేసి చెప్పినాడు. నిజంగానే నబీల్ ఏమి ఫేవరబుల్గా ఆడలేదు, బట్ వాళ్ళ టీం వాళ్ళని చూసుకునే దానికన్నా వీళ్ళ టీం తప్పుల్ని ఎక్కువ ఎత్తి చూపిస్తున్నాడు, అది మాత్రం ష్యూర్. దాని తర్వాత ప్రేరణ నిలబడుకునింది. ఇది మాత్రము స్ట్రాటజీ ప్రకారం ఓకే. యాక్చువల్లీ ఈ బేసిక్గా ఈ టాస్క్లో ఏమరా అంటే, ఎవరు చేసేది తప్పని చెప్పలేం, ఎవరు చేసేది రైట్ అని చెప్పలేం. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రేరణ ఇట్లా మిడిల్లో నిల్చుకోనింది, విష్ణుప్రియ ఇటు పక్క నిలబడుకోనింది, సీత ఇటు పక్క నిలబడుకోనింది. సీత ఆ చెయ్యి ఇట్లు ఇచ్చింది, విష్ణుప్రియ చెయ్యి ఇట్లు ఇచ్చింది. ఇట్లా చెయ్యి ఇట్లా అడ్డం పెట్టేసి ప్రేరణను బ్లాక్ చేస్తున్నారు, గుడ్లు వచ్చినా కూడా పోకుండా. మేబీ అది వాళ్ళ స్ట్రాటజీ ఏమో. ఓకే, దట్స్ అ గుడ్ స్ట్రాటజీ. కానీ ప్రేరణ కూడా తను విదిలించుకునేదానికి అది చెయ్యి ఇట్లా తీస్తూ ఉంటే ఎక్స్ప్రెషన్లు పెట్టి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్లేయర్స్ లాగా, లీసా, ట్రిష్ వీళ్ళందరూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్లేయర్స్లే, వాళ్ళ ప్లేయర్స్ లాగా ఇట్లా కొట్లాడుకున్నారు అనేసి అనిపించింది. బేసిక్గా అదొక స్ట్రాటజీ. మేము కూడా హౌస్లో టాస్క్ ఆడేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలీదు, రేవంత్ ముందరికి వెళ్ళేటప్పుడు ఇట్లా చెయ్యి ఇట్లనేసి వెళ్తాడనమాట ముందరికి. అంటే తన పక్కన ఇద్దరు ఉండే వాళ్ళు వెనకాల పడతారు, అంత ఫోర్స్ యూజ్ చేసి ఇట్లా ముందరికి వెళ్ళిపోతారు, తను ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి. అది తన ప్రకారం గుడ్ స్ట్రాటజీ, ఫిజికల్ స్ట్రెంత్ యూజ్ చేసి గుడ్ స్ట్రాటజీ. సో ఇక్కడ విష్ణుప్రియ సీత సైడ్ కూడా గుడ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, అట్ ద సేమ్ టైం కొంచెం అతి అనేసి కూడా చెప్పొచ్చు. సో ప్రేరణ వచ్చి ఈ పక్కన నిలబడుకో ఉండొచ్చు, అది కాకుండా అక్కడే ఉండి ఇట్లా తీసేసుకుంటా ఇది చేస్తూ ఉన్నది. ఆబ్వియస్లీ చాలా టార్గెట్ చేస్తున్నారు. విష్ణుప్రియ అయితే నేను నామినేట్ చేసిందనో దోస్ పోసి లేదనో ఏమో తెలియదు, కానీ ప్రేరణ మీద భయంకరమైన పగ తీర్చుకుంటా ఉన్నది. నేను టాస్క్ మొత్తం ప్రేరణ మీద పగ తీర్చుకునే దానికే ఉందేమో విష్ణుప్రియ అనేసి అనిపించింది. గుడ్డు టాస్క్ కన్నా ప్రేరణ మీద పగ తీర్చుకునే టాస్క్ ఎక్కువ ఆడింది. అభయ్ వచ్చి వాళ్ళ ఎగ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, సీత మొత్తం తీసుకెళ్ళిపోతుంటే అభయ్ వచ్చి పాప్కాన్ తింటాడు. ఎత్తుకోమో ఏం కావాలి, ఎత్తుకోమో ఏం కావాలి, ఇంకా కావాలి నేనే ఇస్తాను నీ గుడ్లు అని చెప్పేసి గుడ్లు పెడతా ఉన్నాడు. నిజంగా అభయ్ గుడ్లు పెడతా ఉన్నట్టుంది ఆడ. భలే కోపం వచ్చింది నాకైతే. సో వెంటనే మనీ వచ్చి, ఏంటి మేము ఎంత కష్టపడి సంపాదించుకొని తెస్తే మీరు అసలు కనీసం ఆ గుడ్లను ప్రొటెక్ట్ కూడా చేయట్లేదు అనేసి అంటే, మీరంతా వదిలేండి, చీఫ్గా నేను బ్లేమ్ తీసుకుంటాను, ఏం అవసరం లేదు, టాస్క్ అసలు ఇంకా స్టార్ట్ కాలేదు, అట్లా ఎత్తకూడదు అని చెప్పేసి అంటా ఉంటే, ఎత్తకూడదు అని రూలే లేదు, ప్రతి నిమిషం ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంది అనేసి అంటే నేను బ్లేమ్ తీసుకుంటా అనేసి అన్నాడు. మేము వెంటనే మేము ఆయన చీఫ్ అంటే ఆయన ఏం చెప్తే అదే వినాలా, ఆయన ఏం మాట్లాడితే అదే వినాలని చెప్పేసి అంటున్నాడు. యష్మి వచ్చి పృథ్వీ ఫేసెస్ పెట్టుకుంటాను అనమాట. పృథ్వీ వచ్చి ఏదో పిచ్చిగా చీప్గా ఫేసెస్ పెట్టుకుంటా ఉంటే, చీప్ ట్రిక్స్ నేను వాడను, గట్స్ ఉండి ఆడతాను అనేసి అంటే మధ్యలో సీత దూరింది. ఇది కూడా నాకు సీత దూళ్ళు అనిపించింది. ఎందుకు పృథ్వీ యష్మి మాట్లాడుకుంటున్నారు, సీత వచ్చి అక్కడ గుడ్లు తీసుకోవడానికి రెడీగా ప్రభావతి దగ్గర రెడీగా, కోడి దగ్గర రెడీగా ఉంది. ఆ పని ఆ పిల్ల చూసుకోవచ్చు కదా, వాడు కొట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో దూరేసి. ఇక్కడ ఏం రా అంటే, ఇద్దరు కొట్లాడుకునేటప్పుడు ఈ టాస్కుల టైంలో మధ్యలో ఎవరైనా దూరినారంటే అది నారాయణ లాగే ఉంటుంది అనమాట. మధ్యలో దూర్చి పొలాలు పెట్టేదాని మారుగానే ఉంటుంది. సో అట్లా ఉండింది. దాని తర్వాత మనీ ఏమో, మేము కష్టపడి తెచ్చుకుంటే నువ్వు ప్రొటెక్ట్ చేయాలి కానీ వేస్ట్ చేస్తున్నావు, చేయి పెట్టకూడదు అంటే అభయ్ వచ్చి చేయి పెట్టకూడదు అన్నాడు. సంచాలక్ చేయి పెట్టకూడదు అనలా, ఆ గుడ్లని బాడీతో కవర్ చేయొద్దండి అనేసి అన్నాడు. దానికి సోనియా డిఫెండ్ చేసింది కూడా నాకు కరెక్ట్గానే అనిపించింది. ఈరోజు సోనియా పాయింట్స్ కూడా కరెక్ట్గానే అనిపించినాయి. ఎవరైనా వస్తా అంటే రెండు చేతులు ఇంత పెద్ద బుట్టలో 2 చేతులు ఒక మూలకు సరిపోతాయి, చేతులు మాత్రం పెట్టి ఎట్లా డిఫెండ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా వచ్చి ఎత్తుకుంటా ఉంటే ఖచ్చితంగా బాడీ పెట్టి డిఫెండ్ చేస్తాము. సో బేసిక్గా ఇట్లాంటి ఫిజికల్ టాస్క్ దాంట్లో ఎవరు అంత తోపుగా 100% రూల్స్ అయితే ఫాలో అవ్వరు, అది జరిగింది. దాని తర్వాత నబీల్ వచ్చి గుడ్లు వస్తా అంటే లోపల పెట్టరా అనేసి అన్నాడు అనమాట. ఇది కూడా నాకు సుత్తి అనిపించింది. గుడ్లు ఆడ ప్రభావతి నుంచి గుడ్లు పడతా ఉన్నాయి, గుడ్లు పడతా అంటే ఎత్తి లోపల పెట్టుకుంటా అంటే లోపల పోయి పెట్టేసినా అంటాడు. ఆల్రెడీ గుడ్లు పడతా ఉంది, గుడ్లు పడతా ఉంటే వదిలేసిపోవాలా, మొత్తం అయిపోయినాక ఎత్తుకొని పోయి బుట్టలో వేస్తారు, కానీ మధ్యలో ఎత్తుకొని పోయి వేసేసినా అనేసి అంటే యాడ్ అవుతుంది. దాని తర్వాత ఒకరొకరు గుడ్లు విసురుకున్నారు. ఏమిరా ఇది, పెళ్లిలో బంతి ఆట ఆడుకునేటట్టు ఒక్కొక్కరు గుడ్లు ఇసిరేసుకొని, గంపలు ఇసిరేసుకొని మొత్తం ప్లే ఏరియా మొత్తం గుడ్లుగా అయిపోయింది, గుడ్లు ఏరియా అయిపోయింది. దాని తర్వాత ప్రేరణని గట్టిగా బిగిచ్చేసింది అనమాట సీత, అక్కడి నుంచి లేవకుండా. ఇంకా ప్రేరణ వచ్చి నాకు జుట్టు అంటుకుంది, లే అనేసి అంటా ఉంటే కూడా అసలు వదలలేదు. అప్పుడు ప్రేరణ తన డిఫెన్స్ కోసం కాల్ యూజ్ చేసింది, కాల్తో ఇట్లా తన్నింది అనమాట సీతని. కాల్ యూజ్ చేస్తున్నావు ప్రేరణ, కాల్ యూజ్ చేస్తున్నావు అనేసి అంటే అఫ్కోర్స్ యూజ్ చేస్తుంది.
నేను ఎవడు పోయి ప్రేరణను పట్టుకోమన్నాడు. ఆఫ్ కోర్స్ ఒకరు ఫిజికల్ అవుతా ఉంటే కాళ్ళు తగులుతాయి, చేతులు తగులుతాయి, తలతో తల కొట్టుకుంటూ ఉంటారు, కొరుకుతూ ఉంటారు, అన్నీ జరుగుతుంది. నిన్న విష్ణుప్రియ మాత్రం ప్రేరణను కొరకాలి అనేసి అనుకునింది. అది తప్పు కాదా? ప్రేరణ వచ్చి కాళ్ళు యూజ్ చేస్తే తప్పు అయిపోయిందా? అదంతా నాకు అనిపించింది. అసలు విష్ణుప్రియ ప్రేరణ అనుకుని సీతను కొరికేసిందంట. అందుకని ప్రేరణ కాల్ యూజ్ చేస్తే ఏం తప్పు? నువ్వు కొరికితే తప్పు లేదు, నేను కాల్ యూజ్ చేస్తే తప్పు ఉందా అనేసి నాకు అనిపించింది. ఇంకా విష్ణుప్రియ ఏమో మధ్యలో వచ్చింది. మళ్ళీ విష్ణుప్రియ మధ్యలో వచ్చింది అంటే రాక్షసి వచ్చింది చూడు అనేసి అంటే ప్రేరణ నువ్వే రాక్షసి దానా అనేసి అనింది. అంటే పో క్యారెక్టర్లెస్ పోవే అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది చాలా ఎక్స్ట్రీమ్ పోతా ఉన్నది సిచ్యువేషను. విష్ణుప్రియ పగబట్టేసింది. సీత ప్రేరణ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత చేసేదే తప్పు. ప్రేరణని బిగిచ్చేసి లాక్ చేసేసి అప్పుడు కాలుతో తంతే కూడా కాలుతో తంతున్నావు అనేసి అండము. ఆ తర్వాత వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే మధ్యలో విష్ణుప్రియపై తన పగ తీర్చుకోవడం, అంతా పగ తీర్చుకునే ఎపిసోడ్ లాగే అనిపించింది కానీ ఎక్కడ గేమ్ అన్నట్టయితే నాకు అనిపించలేదు. దాని తర్వాత అందరూ కొట్లాడుకొని చచ్చిపోయేలాగా ఉన్నాడు. అబ్బాయి మాత్రం దర్జాగా కాలు మీద కాలేదు. వీళ్ళందరూ కొట్లాడుకొని గుడ్లు బీగేసుకొని అది బీగేసుకొని అట్లా ఇట్ట అనుకుంటా అంటే అబ్బాయి మాత్రం కాలు మీద కాలేసుకోవడం బాగా చూస్తున్నాడు. వేస్ట్ అసలు చీఫ్గా ఇంతమంది ఎన్నుకునింది వేస్ట్ చేసుకున్నాడు అబ్బాయి. ఎంత చేసి ఉండొచ్చు ఒక చీఫ్గా ఉండేటప్పుడు. ఒక కెప్టెన్ ఛాన్స్ రావడమే చాలా కష్టము. దాంట్లో వేరే వచ్చిన దాన్ని కూడా క్యాప్టెన్ అయితే కూడా తనకు ఒక ఇమ్యూనిటీ వస్తే కూడా దానికి కూడా గొడవ పడకుండా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇది చేసుకున్నాడు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎలిమినేట్ అవుతాడో లేదో తెలియదు కానీ బిగ్ బాస్ వాళ్ళు మాత్రం బయట పంపించేస్తారు ఈ వారం. అది మాత్రం నాకు అర్థమైంది. దాని తర్వాత నైనిక ఏమో లాగి పీకాల్సింది క్యారెక్టర్లెస్ అంటే ఎట్లా ఒప్పుకున్నావు అనేసి అనింది. బహుశా వాళ్ళు వినలేదేమో. విష్ణుప్రియగా పతివ్రత శిరోమణి అనలే పతివ్రత శిరోమణి అనింది అనుకుంటా. ఏమో పెద్ద పతివ్రత శిరోమణి పతివ్రత అనిందా పవిత్ర స్త్రీ అనిందా? అదే పవిత్ర స్త్రీ కదా పతివ్రత అనేసి అనింది. అది విష్ణుప్రియ పతివ్రత అన్నప్పుడు మాత్రం ప్రేరణ గమ్మున ఉండాలా? ప్రేరణ క్యారెక్టర్స్ అంటే మాత్రం విష్ణుప్రియ కొట్టాలనా? ఒకరికొకరు మాటలు అనేసుకున్నారు, అయిపోయిందా, మళ్ళీ కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత నబీల్తో వచ్చి ప్రేరణ అడిగింది. దూరంగా పడిపోయినాయి కదా అన్ని ఎగ్స్ అన్ని బుట్టలో ఉంటేనే కదా కౌంట్ వేసుకోవచ్చు అనేసి అంటే వేసుకోవచ్చు అనేసి అన్నాడు. అట్ట 2-3 గుడ్లు వేసుకునిందో లేదో అందరూ వచ్చేసినాడు. సోనియా వచ్చేసి ఎట్లా ఆడుకోమంటావు, గేమ్ పాజ్లో ఉంది కదా, నువ్వు ఎట్లా వేసుకోమంటావు అనేసి అంటే సరే ఆపేయి అనేసి అంటా ఉన్నాడు. పృథ్వీ వచ్చి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినాడు అనమాట. మధ్యలో మొత్తం నబీల్ మీద ఎగిరి పోతా ఉన్నాడు. దాని తర్వాత సీత వచ్చి పృథ్వీ ప్లీజ్ వర్డ్స్ లూజ్ అవ్వద్దు, డోంట్ లూజ్ యువర్ వర్డ్స్ అంటే ఐమ్ నాట్ లూజింగ్ అని చెప్పేసి గట్టిగా అరిచేసి గొడవ లూజింగ్ అనేసి ఒకరి మీద ఒకరికి నబీల్ మీదకి పోయినాడు, ఆ మణికంఠ మీదకి పోయినాడు, సీత మీదకి పోయినాడు. అది ఏంది అసలు? అది మాత్రం కొంచెం పృథ్వీ కొంచెం అగ్రెషన్ అయితే తగ్గించుకోవాలి ఇట్లాంటి విషయాల్లో. అయితే ఎవరైనా మంచి చెప్తా ఉంటే ఆ మంచిని తీసుకోవాలా. అంత అగ్రెషన్ ఉండే రేవంతే చేపల టాస్క్లో వాళ్ళ కెప్టెన్ చెప్పిన మాటలంతా విన్నాడు. అందుకే వాళ్ళు ఆ రోజు విన్ చేశారు. ఓకే, అది మ్యాటరు. మధ్యలో కొంచెం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటారంటే మీరు ఏమనుకోద్దండి. ఇక్కడ వరకు రివ్యూ చూసిన వాళ్ళు ఈరోజు ఏం కమెంట్ పెడతారంటే అభయ్ బ్యాను నేను గీతు ఫ్యాను, బాగా అభయ్ బ్యాన్ నేను గీతు ఫ్యాన్ అని పెట్టండి కింద. ఓకే, దాని తర్వాత అభయ్ వచ్చి యాజ్ ఎ చీఫ్గా నేను ఒకటి చెప్తా, సాటర్డే వీడియో ప్లే చేయమని చెప్తాము, మీరు ఏమి ఆడద్దండి, ఏం చేద్దండి అనేసి అంటున్నాడు. నువ్వేం ఆడవు, వాళ్ళనేం ఆడనివ్వు. పాపం మా టీంలో మణికంఠ కానీ, ఓం కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ చాలా సాయశక్తిలో ట్రై చేస్తున్నాడు ఆడేదానికి. సాయశక్తిలో వాళ్ళు ఓడిపోతున్నారు అని తెలిసి కూడా గివప్ ఇవ్వకుండా వాళ్ళ టీం కోసం ఆడుతూనే ఉన్నారు. కానీ అభయ్ మాత్రం వాళ్ళని ఆడని అట్లా ఒక కెప్టెన్గా ఉండి టీంకి మోటివేషన్ ఇచ్చి అది నాతో వచ్చేదెవరు, నాతో సచ్చేదెవరు, ప్రాణాలు ఇచ్చేదెవరు అనేసి మాట్లాడకుండా మీరు ఎవరైనా ఏమైనా చేసుకుని నేను మాత్రం అంత గివప్ ఇచ్చేస్తాను అనేసి కూర్చుంటారు ఎవరైనా దరిద్రంగా. దాని తర్వాత యష్మి వచ్చి సోనియా గురించి చెప్తా ఉండింది. పృథ్వీని వెపన్ లాగా వాడుకుంటా ఉంది, దానికి ధైర్యం లేదా రావడానికి, గట్స్ లేవా, దమ్ము లేదా అని చెప్పేసి అంటా ఉన్నది. ఏడుస్తున్నారు. ఆబ్వియస్లీ అంత కష్టపడి 2 రోజులు టాస్క్ ఆడిన తర్వాత శక్తి టీంకి 263, కాంతారా టీంకి 25 గుడ్లు ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ హర్టింగ్. ఓడిపోతారని తెలిసినా కూడా మళ్ళీ ఇంత ఘోరంగా హర్ట్ అయినారంటే దట్స్ వెరీ హర్టింగ్. సో యష్మి ఏడుస్తూ ఉన్నింది. యష్మిని అందరూ కూల్ చేస్తున్నారు. దాని తర్వాత కాంతారా ఓడిపోయిన దానివల్ల ఒకరు పోవాలి, ప్రేరణను తీసేసినారనమాట. అది ఇక్కడ ఈ రోజు వరకు జరిగింది. సో దీని తర్వాత ఆ రెడ్ గుడ్ వచ్చిన దానికి నిఖిల్కి వచ్చి కంటెండర్గా ఒకటి చూస్ చేసుకోమంటారు. ఈ అబ్బాయికి చీఫ్ నుంచి పీకేస్తారు. ఆ అబ్బాయికి అది నాకు తెలిసి అది రేపు వస్తుంది అనుకుంటా. ఈరోజు లైవ్లో కొంచెం చూస్తాను నా ఎపిసోడ్ మాత్రం. సో అది గైస్ ఈరోజు జరిగింది.
సో మీకు కానీ ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ కమెంట్స్ చాలా పెట్టండి, ఓకేనా? చాలా కమెంట్స్, ఒక్కొక్కరు 3-4 కమెంట్స్, మొత్తం 1000 కమెంట్స్ వచ్చినాయంటే వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక రివ్యూస్ దగ్గర కలుస్తాం. అందుకు దిస్ ఇస్ మీ గీత్రేల్ సైనింగ్ ఆఫ్. అదర్ పర్సన్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అందరి కింద కమెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. సో మీకు అప్డేట్స్ అన్ని వెంట వెంటనే వచ్చేస్తాయి. బై.